నమస్తే. గుడ్ ఈవినింగ్ తెలంగాణ. వల్లంకి ఛానల్ స్వాగతం. గోధులి ప్రోగ్రాంలో ఈరోజు ఒక 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం. అవి ఏంటంటే మన తెలంగాణ రైతులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు. అందులో ఒకటి రుణమాఫీ, ఇంకోటి రైతు బంధు, రైతు భరోసా. ఈ ఆగస్టు 15కి ప్రపంచానికి స్వతంత్రం తీసుకొచ్చినా అని చెప్పడానికి ఆయన ఏదో ప్లాన్ చేసి గవర్నమెంట్ మేము ఇరగదీసినామని చెప్పడానికి నిజంగా ఇరగదీసిరా లేదా, మన యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఏంది దాని మీద ఒకసారి మనం ఓవర్ రివ్యూ చేద్దాం. రుణమాఫీ తీసుకుంటే ఆయన ఆగస్టు 15 తారీఖు ఇస్తాను. ఆయన ముందు ఇవ్వని కూడా వివరణలే. ఆయన అంతలో ఆయన జూలై నుంచి స్టార్ట్ చేసి జూలైలో ఒకసారి, జూన్లో ఒకసారి అనుకుంటా ఏదో 2 విడతలు అన్నాడు. ఏది మొత్తము 75 లక్షల మంది. ఒకసారి దాని గురించి మనం ఓవర్ ఇద్దాం. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 69 లక్షల మంది రైతులు ఉన్నారు, ఖాతాదారులు, వ్యవసాయ ఖాతాదారులు ఉన్న. ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లో 2 టైంలు 10 ఇయర్స్లో ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి రైతు బంధు, రైతు రుణమాఫీ, ఈ 2 కూడా ఆయా ఖాతాలు ప్రభుత్వ శాఖల దగ్గర, వ్యవసాయ శాఖ దగ్గర నిర్లక్ష్యమైన ఉన్నాయి. కానీ అయితే ఈ గవర్నమెంట్ ఈయన ప్రతి ఊరు తిరిగి ప్రతి దేవుని మీద ఒట్లు పెట్టి, ఈ ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో ప్రతి ఏ ఊరికి పోతే ఆడ ఏ గుడి కనబడితే ఆ గుడి పేరు మీద పెట్టి ఒట్టు పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆయనే ఒక డేట్ నిర్ణయించకుండా ఆగస్టు 15 వరకు నేను కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. ఫస్ట్ మొదట 1,00,000 రూపాయలు అన్నాడు, తర్వాత 1,50,000 అన్నాడు. రేపు లేదు ఎల్లుండి ఆగస్టు 15 తారీఖు నాడు 2 లక్షల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయిపోయినాయి అంటాడు. ఏంటంటే ఈయనదంతా ఓటీపీ సిస్టమ్, వన్ టైం పథకం ఈయనదంతా. అంతే. ఇప్పుడు 69 లక్షల మంది రైతులుంటే ఈయన యొక్క మన రాష్ట్రంలో ఆయన బడేబాయి మోడీ గారి ఆధ్వర్యంలో ఎకరానికి 2,000 ఇచ్చేటటువంటి కార్యక్రమంలో వాళ్ళ సంఖ్య ఎంత అంటే 29 లక్షలు. 29 లక్షల మందిని ఫస్ట్ ఈయన సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో కుటుంబ పరంగా కూడా ఈయన ఒక స్ట్రాటజీ తీసిండు. ఏ కుటుంబంలో ఎంతమంది చేస్తున్నాము ఏందనేది కూడా కొంత వ్యవసాయ శాఖ దగ్గర కొంత లెక్క ఉన్నది. అయితే ఈయన టోటల్ చేసేది ఏంటంటే 29 లక్షల మందికే అని పిఎం కిసాన్ నంబర్ ప్రకారం మనం అనుకుంటున్న 28 లక్షలని చెప్తాడు ఆయన. ఎంతమంది చేస్తున్నా ఈ రోజు కూడా ఇప్పుడు మనం మాట్లాడే సమయానికి కూడా ఈ వ్యవసాయ శాఖ దగ్గర ఇతిమిద్దంగా నిర్దిష్టంగా ఇన్ని లక్షల మందికి మేము పోనీ నువ్వు ఎంతమందికి ఇచ్చినావో చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ 1,00,000-1,50,000 మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతమంది చేసిరో ఒక నిర్దిష్టమైనటువంటి వీళ్ళ కాడ చూపించడం కాదు, నిజంగా ఎంతమందికి వచ్చినాయి చేసినావు, ఎవరికి ఎంత చేసినావు, అకౌంట్ లో పడిన లబ్ధిదారులు ఆ లిస్ట్ ప్రకటన చేయమంటే ఇంతవరకు చేయలేదు. రాదు. ఈ రాష్ట్రంలో ఈ మీడియా కూడా ఇంతవరకు ఎవరు కూడా మెయిన్ మీడియా కూడా ఎక్కడ కూడా ప్రశ్నించడం లేదు, ప్రకటనలు చేస్తలేరు. అసలు దీని మీద చర్చ లేకుండా చేస్తే ప్రజలు అయితే బాధపడుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ తీసుకుంటే 11 లక్షల మందికి 1,00,000 రుణాలు మాఫీ చేస్తాం అన్నాడు. 11 లక్షల మందికి అయినాయా? మరి కాలేదు. అందులో కూడా విడుదల చేసింది 6,000 కోట్లు, ఇచ్చేది 11 లక్షల మందికి. అంటే ఎంత వస్తాయి? ఒకరికంటే 20,000 కూడా రావు కదా. అయితే 50,000 వస్తాయా? ఇందులో వస్తాయి. ఇందులో గమ్మత్తున్నది. 60,000 6,500 వచ్చినాయి. మనం చూసినాం కొంతమంది ర్యాండమ్ గా, అందరి దగ్గరికి పోలేం కదా. 70,000 13,000 పడ్డాయి. ఇట్లా ఒక 7-8 మంది మనకు కలిసినారు. అంటే ఈయన చేసినటువంటి వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసేటువంటి వ్యవహారం ఎంత పనికి మారినటువంటి వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అంటే 11 లక్షల మంది ఆయన అన్న ఫస్ట్ ఫేజ్ వాళ్ళలో 11 లక్షల మంది కాలేదు. అది క్లియర్, 100% క్లియర్. అంటే 1,00,000 రుణమాఫీలు కాలేదు. తర్వాత చెప్పిన నెంబర్కి మనం అడిగేదాన్ని కాదు, మొత్తం కాదు, 11 లక్షల మందిలోనే నువ్వు ఇస్తాను వాళ్ళకి ఇవ్వలేదు, అది ఫెయిల్. సెకండ్
1,00,000 అన్నాడు. 1,00,000 అన్నాడు. ఈ 1,00,000 కానే కాలేదు, 1,00,000 అన్నాడు. అవును. ఆ 1,00,000 ఎంతమందికి అన్నాడు? 6,00,000 మందికి అన్నాడు. అవును. ఇచ్చింది ఎంత? 6,000 కోట్లు. మళ్ళీ అది 1,00,000 ఎట్లయితాయి? మనిషికి 1,00,000 కూడా రావు కదా. రావు. పోనీ ఇచ్చింది అనుకుందాం, ఎంతమందికి ఇచ్చినా అది చెప్తారు. ఇప్పుడు ఇందులో ఆయన చెప్పిన లెక్క లాజిక్ 11 లక్షలు ప్లస్ 6 లక్షలు అవును. ఎంతమంది లక్షలు? 17 లక్షలు. 17 లక్షలు. ఒకవేళ నేను 29 లక్షలు అంటే కూడా ఉం. ఇంకా 12 లక్షల మందికి ఇంకా 12 లక్షల మందికి ఇవ్వాలి. 12 లక్షల మంది అంటే ఒకవేళ నువ్వు 2 లక్షలే నిజమే అయితే, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే 24,000 కోట్లు కావాలి. కానీ సరే, మన యావరేజ్ వేసుకు తక్కువలో కొంతమంది ఉండొచ్చు అనుకో, 1.5 వేసుకుందాం. వేసుకుంటే 18,000 కోట్లన్నా కావాలి. కావాలి. కానీ నీ దగ్గర బడ్జెట్లో పెట్టింది ఎంత? 25,000 కోట్లు. అవును. 25,000 కోట్లలో మొన్న ఇస్తే 12 పోతే ఇంకా 13,000 కోట్లు ఉన్నాయి. అవును. 13,000 కోట్లు నీ దగ్గర ఉన్నాయని నువ్వు అన్నది సంవత్సరం మొత్తం ఖర్చు పెట్టాను ఆ బడ్జెట్. అవును. నువ్వు ఇప్పుడు 13,000 ఇస్తావు, ఇయ్యవు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 లక్షల మందిలో 1,50,000 మంది ఆయనకు 6 లక్షల లెక్క చెప్పినప్పుడు 2 లక్షల మంది 2 లక్షల మంది ఉన్నాడు అంటాడు. ఈ 2 లక్షల రుణం ఉన్న వాళ్ళు ఇంకో 1,00,000 మంది 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు 2,000 కోట్లు వేసినాం అంటాడు గోవింద. అయితే ఈ మధ్యలో ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది. ఏమొచ్చిందంటే 1,00,000 రూపు రుణం ఉన్నవాళ్ళు 1,00,000 మంది ఉన్నారట. ఏంటంటే వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఆ లోన్ కంటిన్యూ చేస్తుంది. రెన్యువల్ చేయట్లేదు. రెన్యువల్ చేయకపోగా వాళ్ళు 40,000, 50,000, 60,000, 30,000 తీసుకున్న అమౌంట్కు వాళ్ళు ఇంట్రెస్ట్ కడతలేరు, రెన్యువల్ చేయలేదు. పెరిగి 1,00,000 దాటింది. వీళ్ళని ఏం చేద్దామని ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేమో ఎంతవరకు వచ్చింది, ఏమైంది అనేది ఇంతవరకు ఇక్కడ సమాచారం లేదు. అప్పుడెప్పుడో వాళ్ళు వదిలేస్తే మన స్థానాలు కూడా ఇలే కదా. సో అదొక 1,00,000 మంది అలా పక్కకు పెట్టు. ఆ 1,00,000 మంది అటుపోయిరా. ఈయన 11 లక్షలు 1,00,000 లోపు అన్నాడు, 6 లక్షలు 1,50,000 లోపు అన్నాడు. ఇప్పుడున్నది ఆయన చెప్పిన లెక్క ప్రకారం 12 లక్షల మంది. 12 లక్షల మంది 1,00,000 మంది తీసేయండి, ఇంకా 11 లక్షల మంది ఉండాలి. 11 లక్షల మందికి 2 లక్షల చొప్పున వేస్తే ఎన్ని వేల కోట్లు కావాలి? నువ్వు ఇస్తున్నది ఎంత? నువ్వు ప్రామిస్ చేసింది ఎంత? అన్ని దేవుల మీద ఒట్టేసి 15వ తారీఖు మనం అడిగేది ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు అదే దేవుల మీద ఒట్టేసి అందరికి రుణమాఫీ చేసిన, నేను 2 లక్షలు చేసినా, నువ్వు ఇంక ఒక్కసారి అన్నావు అది చేయలేదు, అది తప్పినావు, సరే ఇదన్నా చెప్పు, నా తల 1000 ఒక్కలు కావాలని జై ప్రమాణం చేయి. దాంట్లో కూడా చేస్తాడు. అందరు కాకుండా చేయి. నువ్వు ఏం పెద్ద సమస్య. అందరి మీద ఒట్లు చెప్పు, నేను అందరికి చేసినా అని చెప్పు. ఒక్క రైతన్నా కూడా నేను కరెక్ట్ అంటే ఇంత దిగజారడింది ఆయన. ఏమన్నా దాంట్లో అసలు ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం ఉందా? ఆ ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా విలువ ఉందా అనేది ఏం లేదు. కృష్ణార్థకమైంది చాలా. అనే ఒక పొలిటికల్ నరేటివ్, అసలు రాజకీయ నాయకత్వం పనిచేస్తుందా అనే సందిగ్ధంలో ఉంది ఈ రాష్ట్రం. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే గాలికి మాట్లాడతారు. ఇదంతా రిపర్కషన్ ఏంటంటే మన అమెరికా పోతే మేజర్ కంపెనీ సీఈఓలు ఎవ్వరు కూడా టైం లేదు. ఎందుకంటే దిస్ ఫెల్లో క్యారెక్టర్ ఏంటంటే జస్ట్ లయర్. సందర్భాన్ని బట్టి ఏదైనా మాట్లాడతాడు, అబద్ధం నిజం అని ఏమి ఉండదు. కానీ వాళ్ళు దే రిప్రజెంట్ బిగ్ కంపెనీ కదా. ఇట్లాంటి ముందు వచ్చి మనం ఏదైనా అటు ఇటు అయితే కంపెనీ మొత్తం రెప్యుటేషన్ దెబ్బతింటుందని ఎవ్వరు మేజర్ కంపెనీలు ఎవరి దగ్గర రాలేదు. ఏ కంపెనీ కూడా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది కదా. ఈ క్యారెక్టర్ మనిషి ఎవరు, ఏంది, ఈయన విధానం ఏంది, అబద్ధాల పునాదుల మీద ఈయన రాజకీయ నాయకత్వం మొత్తం బ్లాక్ మెయిల్, పిఆర్, అంతే, పబ్లిసిటీ, పైసలు. వాళ్ళకి తెలుసు. నువ్వే ప్రపంచంలో ఏ దేశంలో పోయినా కూడా ఇమీడియట్ రిపోర్ట్ ఉంటుంది. మనకి ఇష్టం ఉంటే కలుస్తారు, లేకపోతే లేదు. కొన్ని నీకు మాట్లాడొస్తుందా అంటే అది లేదు, మాట్లాడేది ఉండదు. షేక్ హ్యాండ్ ఇచ్చింది అన్న పెట్టి పక్కన ఇది రుణమాఫీ గురించి వన్ టైం పథకము చేసినప్పుడు కొంతమందికి చేసి మొత్తం చేసిన చెప్పే అవకాశం. 15 రోజు జరగబోయేది కూడా ఇదే దారుణమైన విషయం ఏంటంటే అంతా అయిపోయింది, అయిపోయింది అంటాడు. అవును, ఇంకా ప్రకటించుకుంటాడు. ఇది ఆల్రెడీ గమనించిన రాహుల్ గాంధీ ఆయన రమ్మని పిలిస్తే రావట్లేడు. ఆయన మనల్ని ఇరికిస్తారు ఆయన. సోనియా గాంధీ కూడా ఆహ్వానం చేసి ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఇదంతా లంగా పని ఉన్నట్టున్నది. మనం నేషనల్ మీడియాలో ఏమో 2 లక్షలు ఒకసారి చేసినామని ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇది ఇంకా కాలేదు. 15వ తారీఖు కూడా చేసేంత పచ్చి అబద్ధం ఉన్నది కాబట్టి మేము రామని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. కాబట్టి రైతులు ఇప్పుడు చేయాల్సింది అంటే కొట్లాడమే, ఏం లేదు, అంతే కొట్లాడడం. అదే రైతు మిత్రులారా, మీరు అంతా గమనించాల్సింది ఏంటంటే
ఈ యొక్క అబద్ధాల ప్రభుత్వము, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఈ అబద్ధాల మంత్రి మండలి, వీళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అబద్ధం ఆడుతున్నారు. ఈ సందర్భం సింపుల్, ఏదైనా ఉండాలి, ఏదన్నా మాట్లాడు, అబద్ధం మాట్లాడాలి, ఇక వాళ్ళు అదరగొట్టాలి. ఇది వాళ్ళ యొక్క వ్యవహారం. ఈ 8 మాసాల నుండి వాళ్ళు చేసిన పరిపాలన మోడల్ ఏంటంటే పచ్చి అబద్ధాలు చెప్పడం. ఇది మోడల్. ఇది ఒక రుణమాఫీ అనేది ఓటీపీ పథకం అయిపోయింది, బోగస్ అయిపోయింది. ఇది ఒక అంశం. అయితే రెండవ అంశం రైతుల గురించే, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గురించే రైతు భరోసా. ఈయన చెప్పినటువంటి రైతు భరోసా ఓనర్లకు ఇస్తున్నాడు, కౌలు రైతులకు ఇస్తున్నాడు, రైతు కూలీలకు ఇస్తున్నాడు. కొన్ని అంతకుముందు ప్రకటన ఏం చేసిండు అసెంబ్లీ కంటే ముందు, మేము అసెంబ్లీ అసెంబ్లీలో చర్చించిందంటే చర్చగా తీసుకురావాలి. దాన్ని ముచ్చట పెట్టలే, వీళ్ళు అడిగిన ప్రతిపక్షం అడిగిన కూడా మరి చర్చ అన్నావు కదా మనగాను. అసలు దాన్ని పట్టించుకునే ఆదరడే లేదు. ఇంత నిర్లక్ష్యం అంటే రైతులు అంటే. పోనీ ఈ రాష్ట్రంలో నువ్వు ఇంకేమైనా నువ్వు వ్యవసాయ పరంగా నువ్వేమైనా సాగు పెంచినవా అంటే అది లేదు. ఉన్న నీళ్ళను గోదావరిలో వదులుతీవి, సముద్రానికి వదులుతీవి, దాన్ని వదిలేస్తీవి. ఇప్పుడు ఏమైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వ్యవసాయ శాఖ మంత్రి సీనియర్ ఉండి ఆయన పోనీ ఆయన తోటి ఏమైనా చర్చించినావా అంటే ఆయన తిప్పలు ఆయన తిరుగుతాడు, నీ తిప్పలు తిరుగుతావు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక పెద్ద మనిషి, 91 ఏళ్ళ పెద్ద మనిషి, మొన్న కలిసిన ఆయన ఏమన్నాడంటే, అరే కేసీఆర్ ఉంటే మెదక్ ఆయన, మెదక్లా ఈ వాగుల పంటి మా పొలాలు ఎక్కువ ఉన్నాయి, ఈ మల్లాన్ సాగర్ లో నీళ్ళు రాగానే మొత్తం వాగుల పంట నీళ్ళు ఇచ్చాడు. అల్లి వాగులు నీళ్ళు వదిలితే చెక్ డ్యామ్ ఫుల్ అయ్యి 1000 ఎకరాలు సాగు. ఈసారి 50% కూడా లేదబ్బా, లేదు మేము అంటుండే 91 years. సరే ఏదైనా ఉన్నాయి కానీ ఓట్లు మాత్రం ఈసారి కాంగ్రెస్ గుద్దాలని గుద్దినాం. కానీ కేసీఆర్ కరెక్ట్ చేసింది. మాకు రైతు బంధు కూడా రాలేదు. ఒకవేళ కరువు వచ్చినా కూడా రైతు బంధు పైసలు ఇలాంటి నిమ్మలంగా ఉంటుండే మేము. ఈసారి అవి కూడా లేవు అంటుండు. కరువు ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒకవేళ నీకు సాగునీటి అవకాశం లేనటువంటి ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయి. అవకాశం ఉన్న ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వాళ్ళకి నీళ్ళు నింపకుండా ఈ రోజు వరకు కూడా యాజ్ అండ్ టుడే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పారుగంత ఇయ్యలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది. అసమర్థ ఎవరో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలాంటి ప్రకటన చేయకుండా ఒక కనీసము వీళ్ళకు ఇంతకుముందు అంత సిస్టమ్ ఉన్నది, ఉన్న సిస్టమ్ రన్ చేయడం చేతగానటువంటి అసమర్థులు వీళ్ళు. అర్థమైంది కదా ఎంత వీళ్ళకు ఎంత అసమర్థులు అంటే, సుంకిశాల గోడ కూలిపోయింది, డైనింగ్ వాళ్ళు కూలిపోయిన సంగతి అంటే ఆయన తెలియదంట. సోషల్ మీడియా చెప్పినా తెలియదంట. ఆయన మంత్రి అంట, వాళ్ళు ఆయన మంత్రి, ఆ జిల్లాకి సీనియర్ మంత్రి, ఉన్న మంత్రి మండలిలో ఎంతో అంత ఇంగ్లీష్ మాట్లాడే మంత్రి. అలా ఎవరికి ఏం తెలియదంట. వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. అయితే రైతు బంధు మీద ఒక ఘోరమైన నిజమైందా అంటే, ఇంకా 2 ఏళ్ళ దాకా రైతు బంధు రాదు. 100% వీళ్ళు రానిలేరు. వీళ్ళు వేసినా కూడా ఎవరికి వేస్తారా అంటే, వీళ్ళ లెక్కల ప్రకారం ఏందా అంటే 50% రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన వాటిలో 50% మందికి కూడా రైతు బంధు రాకపోవచ్చు. ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ ముందు ఇస్తారు. అది కూడా దాంట్లో కూడా ఇప్పుడు రేపు రైతు బీమా గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రీమియం రెన్యువల్ చేయాలి. వీళ్ళు ప్లాన్ ఏంటంటే తెలుసా, ఇప్పుడు 75 లక్షల మందికి కాదంటే రెన్యువల్ చేసేది వీళ్ళు. అందులో ఫిల్టర్ చేస్తారు. 60,000 నింటే వాళ్ళకి లేదు రైతు బీమా. లేదు, అసలు ఫసల్ బీమాని అమలు చేస్తామంటారు. అదే ఫసల్ బీమా పంటకి. ఇది రైతు బీమా ఉంది కదా, ఏది మన రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చేది. ఆ 5 లక్షల బీమా రాదు. 60,000 దాటితే నువ్వు రైతు కాదన్నట్టు కాదు. ఇంకొకటి ఏంటంటే, అది రేపు ఎల్లుండి 15 వరకే దాని యొక్క రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ ప్రపోజల్ ఇంకా పంపలేదు వీళ్ళు. దాదాపు 1500-2000 కోట్లు కట్టాలి. ఎల్ఐసి 3600 కోట్లు కట్టాలి. అయితే ఎల్ఐసి కట్టాలన్నా, ఇప్పుడు ఎల్ఐసి ఉంది పాలసీ, దాన్ని ఎల్ఐసికి ఇస్తారా, మరి తీసుకుపోయి అదానికి ఇస్తారా, రిలయన్స్కి ఇస్తారా చూడాలి. బడవాయి చెప్పినట్టు ఇస్తారా, ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఇంకేందా అంటే 60,000 దాటితే మీకు రైతు బీమా రాదు. తర్వాత ఇప్పుడు మొన్న వచ్చిన పట్టా ఉంటే గుంట అరగుంట జాగున్నా కూడా నీకు పట్టా పాస్బుక్ ఉంటే నీకు 5 లక్షలు వస్తుండే. చనిపోతే ప్రమాదవశాత్తు దురదృష్టం చనిపోతే వస్తుండే. ఇప్పుడు రావు. పట్టా ఉన్నా రాదు. యావరేజ్ గా రోజుకి 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. నిన్న కూడా జరిగింది. సరే, ఈ పథకం ఉంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. రేపు ఆగస్టు 15 తర్వాత ఈ పథకం ఉండదు కాబట్టి చాలా దారుణం జరుగుతాయి. ఇట్లా మళ్ళీ పాల పద్ధతి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ రైతులు. నీళ్లు లేవు. నీళ్లు ఉన్న నీళ్లను
సరైన క్రమ పద్ధతిలో వాడే తెలియలేదు. తెలివి లేదు వీళ్ళకు. మోటార్లు సమయానికి మోటార్లు పెట్టి నీళ్ళు చేద్దామనే ఆలోచన లేనటువంటి ఈ అసమర్థులు ఇక మేము అది చేస్తాం ఇది చేస్తాం డబ్బాలు పెట్టుకోవాలి, అంతే. వాళ్ళని తిట్టాలి, పిఆర్ చేసుకోవాలి, ఎదురుదాడి చేయడం తప్ప వ్యక్తులను ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న వ్యక్తులను తిట్టడం తప్ప ఇంకొక పని చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకొకటి హైదరాబాద్ రాజధాని నగరంలో చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా రియల్ ఎస్టేట్ కూడా చాలా దారుణంగా దిగజారిపోయింది. నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు, ఎవరికి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. సేల్స్ తగ్గిపోయినాయి. ఇది రేట్లు పెంచుదామని చూసిన భూముల రేట్లు, అరే ఉన్నదానికి ఎవడుకుంటారు పెంచితే ఎవడుకుంటారు అని చెప్పినట్టు వెనక దాని మీద కూడా మళ్ళీ ఎల్ఆర్ఎస్ అన్నాడు. ఎల్ఆర్ఎస్ దేకినోడే లేడు. అవును, అసలు దాని మీద స్పందన లేదు. మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ చేయడం ఎల్ఆర్ఎస్ కట్టుకోమని ఎవడింట లేడు. అయితే ఇది మీ మీద ఉన్న నమ్మకం జనాలకి. ఇది మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టు నడిపియండి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేసిందో అట్లా కాకుండా కూడా అంతకంటే దిగజార్ స్థాయికి మాత్రం తీసుకుపోకండి. ఎందుకంటే మీరేదో ఇరగదీస్తారనే వేసి రోడ్లు, కానీ అదే పరిపాలన అదే లెవెల్లో ఉండాలనుకుంటే అది మంచిగా ఉంటే అందరికీ తెలుసు ఆ సంగతి. ఇరగదీరని అర్థమైపోయింది ఇప్పుడు. కానీ వాళ్ళ కొరకు ఏంది ఉన్నది ఉన్నట్టు నడిపియ్యి. మీరు చెప్పినటువంటి అబద్ధాలకు అత్యాశమైనటువంటి ఈ ఓటర్లు దెబ్బతిన్నారు. మీ వల్ల ఏమి కాదనే సంగతి ఈ 8 మాసాల కాలంలో తెల్లమైంది. 50,000 కోట్ల అప్పంటారు. ఇంకొకటి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటికి నిన్నడు కూడా మినిస్టర్లకు స్టేట్మెంట్ చేస్తారు. ఆయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేను అదేంది ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు మోటార్ ఆన్ చేసే సందర్భంలో ఆయన మాట్లాడుతూ మేము ఆ దూలూరుపాడు మండలంలో ఉన్న ఇంతకుముందు ఎక్కిస్తున్న కాలను దానికి ఇవ్వకుండా నుంచి ఇవ్వకుండా కొత్త కాలువ తీసి ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోసం ఓన్లీ ముఖ్యమంత్రి ప్రోగ్రాం చేయడం కోసము ఆ మండలం వదిలేసి డైరెక్ట్ ఇంకో కాలువ తీసుకొని పోయి అందులో కలిపారు. దానివల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఆయకట్టు పోతుంది. భూములు ఇచ్చారు కదా వాళ్ళు, పోయినాయి. నీళ్ళు రాకుంటే ఎట్లా ధర్నాలు చేస్తారు. ఇది ఎంతసేపటికి ప్రోగ్రామ్ చేసుకొని ఎలక్షన్ ఏదో చెప్పుకోవడం కోసం తప్పిస్తే రైతుల పట్ల ప్రేమ కానీ ఈ రాష్ట్రం అవగాహన కానీ ఎవరి మీద అవగాహన లేదు, ప్రేమ లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళ నిర్వహణ ఏందో. ఆయన ముఖ్యమంత్రి ప్రోగ్రాం సీతారామ ప్రాజెక్టు ఈయనేదో కట్టినట్టు, ఈయనేదో ప్లాన్ చేసినట్టు, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల నుంచి ఈయనేదో మొత్తం ఉద్ధరించి చెప్పినట్టు ఆయన ముంచే మాట్లాడుతున్నాడు. అయితే ఆగస్టు 15 ఆలోచనే రాలేదు కదా. ఆగస్టు 15 రోజు వాళ్ళు ప్రచారం చేసుకుని ఏంటంటే రైతులను మొత్తం మేము రారాజులను తీసినాము, వాళ్ళని బాగా చేసినాము, డబ్బాలు కొడతారు. కానీ మీరు నిజంగా మీకు తెలుసు ఆ సంగతి, మీ ఆత్మగా తెలుసు రైతులారా, ఆ రోజు నుంచే మీ పోరాటం స్టార్ట్ కావాలి. 100% రైతు తిరుగుబాటు పోరాటం ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణలో. అది ఆ మెసేజ్ పోనీయాలి మీరు ముఖ్యమంత్రి దగ్గరికి. అరే బాబు, నువ్వు మోసం చేసిన మమ్మల్ని బాగా చేయలేదు, రైతు బంధు కూడా రుణమాఫీ నువ్వు బోడిగాడు నువ్వు ఇచ్చింది ఎవడని ఇస్తాడు. చేసినావు, అందరికి చేసినావు అంటే అది కదా, అదైనా చక్కగా చేయకపోయినావు కదా. అందుకే వాళ్ళకి మాడుతుంది. వస్తారు ఆగస్టు 15 రైతాంగ తిరుగుబాటు పోరాటం తెలంగాణలో స్టార్ట్ కావాలి. మీరు పిఆర్ చేసుకుంటే ఎంత ఎక్కువ పిఆర్ చేసుకుంటే అంత ఎక్కువ వస్తుంది, పోరాటం ఉధృతం అవుతుంది. ఇది జరుగుతుంది తెలంగాణలో. ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు మిత్రులారా, మీరందరూ ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్యల వల్ల మొత్తం రైతు చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికీ ఆ నష్టం యొక్క సూచనలు కనపడుతున్నాయి. ఈ పంట మనం గత 4-5 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి వానకాలానికి పోల్చుకుంటే ఆల్రెడీ పంట విస్తీర్ణం ఎంత ఉంది? ఇంతకుముందు ఎంత జరిగింది? 1,00,000 ఎకరాలలో తగ్గిపోయింది. ఇంతకుముందు 1,00,000 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 50,000-60,000 ఎకరాలు ఉండొచ్చు మోస్ట్లీ. అది కూడా కష్టమే. మరి ఆ టైం నీళ్ళుంటే పండుతుంది, అది కూడా పండదు. అది టైం టు టైం కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా కాదు కదా, ఏదో రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసినట్టు కాదు కదా. 4 రాళ్ళు బాధిన వల్ల రంగు వేసుకొని అమ్మినట్టు కాదు కదా. ఇక నేను రియల్ ఎస్టేట్లో పుట్టిన అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి ఆ విధంగానే నడుస్తుంది పాలన కూడా. కాబట్టి మిత్రులారా, అందరూ గమనించగలరు, ఇది ప్రభుత్వం యొక్క దమన నీతి ఎంత నిర్లజ్జంగా ఘోరంగా ఫెయిల్ అయినటువంటి వైఫల్యమైన రైతుల విషయంలో సాగునీటి విషయంలో చాలా ఫెయిల్యూర్ కనబడుతుంది. వీళ్ళు
వీళ్ళు బాగా చేసే ఉద్దేశం ఏ కోసాన కూడా కనపడతలేదు. ఆగస్టు 15 రోజు నల్ల జెండాలతో నిరసన చెప్పండి రైతులతో, అర్థమవుతుంది అలా. చాలా నిరసన తెలియాల్సినటువంటి అవసరం ఉంది, పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేయాలి. అప్పటి వరకు బుద్ధి రానటువంటి పరిస్థితులు పచ్చి మోసం గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.